ఒక 40 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక భజనలు చేస్తాను. నాకు రాత్రి ఇక్కడ నిలబడగలిగాను. భజనలు చేస్తున్నటువంటి నాకు 2003 ఏప్రిల్ 13వ తారీఖున ఈ ఆనందానికి కర్త కర్మ క్రియ అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ సహవాసం నాకు దొరికింది, నా కుటుంబానికి దొరికింది. అప్పటి వరకు ఉన్నటువంటి నా జీవితం వేరు, అప్పటి నుంచి నా జీవితం వేరు. ఏమిటి వేరు అంటే, సాయిబాబా ఎక్కడ ఉన్నారు అని అప్పుడు నన్ను అడిగితే షిరిడిలో ఉన్నారు, క్యాలెండర్ కనపడితే ఇంకా అక్కడ ఉన్నాడు ఆయన, అదిగా సాయిబాబా గుడిలో ఉన్నాడు అనే స్థితి నాది. పత్రిజీ పరిచయం అయిన తర్వాత ఏమిటి మార్పు అంటే, సాయిబాబా షిరిడిలోనూ ఉన్నాడు, ఈ కళ్యాణ మండపంలో కూడా ఉన్నాడు, గుళ్ళోనూ ఉన్నాడు, నా పక్కన ఉన్నటువంటి ప్యాట్ వాయిస్తున్నటువంటి సతీష్ గారిలో కూడా. ధ్యాన సాధన పెరిగిన తర్వాత భిక్షమయ్య గురూజీలోనే కాదు నాలో కూడా ఉన్నాడు అనే సత్యం తెలుసుకున్నాను నేను. ఈ ధ్యానంలోకి వచ్చే ముందు నాకు గొప్ప బహుమానాలు 3 బహుమానాలు లభించినాయి. వీటి గురించి ఒక 5 నిమిషాలు మీతో చెప్పుకుంటాను. మొదటి బహుమానం, పత్రి మహారాజ్ గురించి తెలుసుకొని ఆయన ప్రోగ్రాం ఉందని వెళితే అక్కడ చక్కగా అందరూ ప్రోగ్రాం అయిన తర్వాత నేను కైక్లూరు వెళ్ళొస్తాను, బాయ్ బాయ్ అని వెళ్తున్నాడు. మొదటి పరిచయం నాకు. అందరూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఈయన ఒక గురువు గారు కదా అని చక్కగా 2 కాళ్ళు పట్టుకుని దండం పెట్టాను. అదేమన్నా తప్ప? ఆయన కూడా ఎంతో ప్రేమతో ఇలా చేతులు పెట్టి ఇలా లేవదీసి పెళ్ళమని కొట్టాడు ఒక్క లెంపకాయ. అప్పటికి నా శిష్యులు ఉన్నారు అక్కడ. నాకు ఆ భావన ఉండేది, ఎవరన్నా వచ్చి మీరు గురువు గారంటే వీడు నా శిష్యుడు అని ఉండేది. అలా నా శిష్యులు కొంతమంది ఉన్నారు ఆ జనంలో. వాళ్ళందరూ మా గురువు గారిని కొట్టేశారు, మా గురువు గారిని కొట్టేశారు అనుకుంటున్నారని నేను అనుకున్నాను. వాళ్ళు ఏమనుకోలే, వాళ్ళు బాగా కొట్టారు అని అనుకుని ఉంటారు వాళ్ళు. నాకు మాత్రం చాలా దుఃఖం వచ్చి, అరే ఎందుకు కొట్టాడు, నేను ఏం చేయలేదు, కాళ్ళు దండం పెట్టుకుంటూ కొడతాడా, వద్దని చెప్పొచ్చు కదా అని చెప్పి ఈ రోజునంటే గురువుగారు అంటున్నాను, ఆ రోజున వాడు వీడు అన్నాను. నన్ను కొడతాడా వీడి సంగతి చూస్తానని చెప్పి కైకుల్లూరులో ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడికి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళి కేవలం దెబ్బలాట పెట్టుకోవడానికి వెళ్ళాను. సరే, ప్రోగ్రాం స్టార్ట్ అయింది. గురువుగారు హాయిగా అందరికీ క్లాస్ చెప్తున్నారు. ఏం క్లాసు? మనం ఎంత శాంతిగా ఉంటే మన జీవితంలోకి అంత శాంతం వస్తుంది అని చెప్తున్నాడు. నేను విన్నాను. అక్కడేమో నన్ను లెంపకాయ కొట్టే కారణం లేకుండా ఇక్కడికి వచ్చి శాంతం గురించి చెప్తున్నావా? స్టేజ్ దిగు, ఈవేళ నువ్వో నేనో తేల్చుకుందామని ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు దిగితే గొడవ పెట్టుకుందామని. మాటలాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం, చేతి వేళల్లో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకోండి అన్నాడు. అందరూ కళ్ళు మూసుకున్నారు. నేను మాత్రం ఒక గెడ కర్రకు జారబడి, ఎందుకంటే లోపల ఆయన మీద నాకు మంచి భావం లేదు కదా, దిగితే తిడదామని చూస్తున్నాను. మేడం మీరు కిందకి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఏమి సజెషన్స్ ఇచ్చేలాగొద్దు, మీరు కార్యకర్తే కదా, కూర్చుని కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పే వరకు సాయంత్రం 5 దాకా కళ్ళు తెరవద్దు. ఆవిడకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత పని చేసిందో రాత్రి నుంచి ఆ మహాతల్లి. కొడతాడా అని చెప్పి కళ్ళు తెరిచి అలా చూస్తుంటే హాయిగా కూర్చున్నాం, శ్వాస మీద ధ్యాస అంటున్నాడు. నేను మాత్రం కళ్ళు మూయట్లే. దిగు నీ సంగతి చూస్తాను దిగు అంటున్నాను. ఆయన ఏది మాట్లాడినా కౌంటర్ వేస్తున్నాను నేను. ఆ టైంలో ఒకసారి నన్ను అలా చూసి, ఎరా నీకేం పోయే కాలం రా, కూర్చోవా, కళ్ళు మూయవా, చావు వెళ్ళి అన్నాడు. అరే నీకేం పోయే కాలం, కూర్చోవా, చావు, ఈ మాటలు ఒక గురువు అనే మాటలేనా? లోపల నుంచి మళ్ళీ కోపం వస్తుంది. నన్ను ఎవరు చూశాను, ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ. తిడుతున్నాడు, అర్థమైంది. అక్కడ 200 మందిలో కొట్టాడు, ఇక్కడ 2000 మందిలో కొట్టేలా ఉన్నాడు. ఒక 5 నిమిషాలు కూర్చుందామని కూర్చున్నాను. మొదటిసారి ధ్యానంలో కూర్చోవడం 2003 ఏప్రిల్ 16వ తారీఖు మొదటి సిట్టింగ్ నాది. కూర్చుని కళ్ళు మూసుకోగానే నా ముందు ఒక కాంతిలాగా, ఒక కోడిగుడ్డు ఆకారంలో కాంతి పుంజం వచ్చింది. ఏమిటా అని చూస్తే అందులో కనపడుతున్నాడు అప్పటికి 19 సంవత్సరాలుగా ఆరాధిస్తున్నటువంటి నా ఆరాధ్య దైవం
షిరిడి సాయిబాబా. ఎప్పుడు భౌతికంగా చూడలేదు, విగ్రహాల్లోనే కనిపించగానే మహదానందం అయ్యి జై సాయిరామ్ అనుకున్నా. ఆయన అక్కడి నుంచి చెప్తున్నాడు, షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. నాకెందుకు చెప్తున్నాడు? నేను భజనలో అందరికీ చెప్పించేవాడు, నాకెందుకు చెప్తున్నాడు నేను ఎదురు చూస్తుంటే, షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. ఆ మాట అంటూ అంతర్ధానం అయిపోయాడు. నాలో వచ్చినటువంటి ప్రశ్న చూడండి, మొదటిసారి బాబా కనబడ్డాడు, మొదటి ధ్యానం, ఒక ప్రశ్న వచ్చింది. నేను ఎన్నోసార్లు షిరిడి వెళ్ళాని, షిరిడి వెళ్తేనే సర్వ దుఃఖాలు పరిహారం అవుతాయంటున్నాడు ఈయన. నేను షిరిడిలో దిగ్గగానే అప్పా ఏక రూపీ దేదే, భయ్యా ఏక రూపీ దేదే అని అడుక్కునే వాళ్ళు వస్తున్నారు. షిరిడిలో పురవీధుల్లో, లెండివనంలో, నాగర్సోల్లో ఎక్కడ చూసినా అడుక్కునే వాళ్ళు ఉంటున్నారు చాలామంది. ఎవరు అడుక్కుంటారు? ఎవడు దుఃఖంలో ఉంటాడో వాడు అడుక్కుంటాడు. అంటే దుఃఖంలో ఉన్నారు వాళ్ళందరూ. ఈయనేం చెప్తున్నాడు, షిరిడి ప్రవేశిస్తే సర్వ దుఃఖాలు పోతాయంటున్నాడు బాబా. ఇది కరెక్ట్ కాదు అనిపించింది. మళ్ళీ రెండో క్వశ్చన్ వచ్చింది నాకు. ఖండోబా మందిరం పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వందలాది మంది పేషెంట్లు ఎప్పుడు రోగగ్రస్తులై ఉంటారు అక్కడ. ఎందుకు ఇంత రోగాలతో ఉన్నారంటే వాళ్ళకి దుఃఖం ఉంది, రోగం ఉంది. దుఃఖం లేనటువంటి వాడికి రోగం ఉన్నా రోగం లేనట్లే, అది శారీరక కర్మ అనుకుంటాడు. ఎంతమంది ఉన్నారు? షిరిడి సాయికి ఇక్కడ కాలిపోయింది, ఆయన శరీరం విడిచిపెట్టే వరకు ఆ గాయం అలా ఉంది, కానీ ఎప్పుడు నాకు కాలిందనే స్ఫురణ లేదు. బాగోజీ షిండి వచ్చి వెన్న రాస్తుంటే, అరే ఎందుకురా దాన్ని ఇబ్బంది పెడతా, దాని పని అది చేసుకుంటుంది అనేవాడట ఆయన. అంటే అక్కడ దుఃఖం ఉంది, రాజకీయాలు ఉన్నాయి, దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని ఆ చావిడి ఉత్సవంలో పెడతారు. ఇవన్నీ ఆలోచన చేసి, బాబా ఇప్పుడు నాకు అర్థమవుతుంది, షిరిడిలో ఉన్న వాళ్ళకే దుఃఖాలు పోలేదు, షిరిడి ప్రవేశిస్తే దుఃఖాలు ఎందుకు పోతాయి? చెప్పి వెళ్ళిపోయావు నువ్వు, నేను కూడా ఈ కానించి ఆ మాట చెప్పను అని అనుకుంటుంటే, మెల్లిగా రెండు చేతులు ఓపెన్ చేసి కళ్ళ మీద పెట్టుకోండి, 5 seconds, 5 4 3 2 1 0 చప్పట్లు కొట్టనన్నాడు. అందరూ చప్పట్లు కొడుతుంటే పత్రిజీ వేదిక మీద నుంచి చెప్తున్నాడు, ఇంకా అర్థం అవ్వలేదా? అసలైన షిరిడి ప్రవేశిస్తే సర్వ దుఃఖాలు పరిహారం అవుతాయి. ఆ అసలైన షిరిడి ఎక్కడో లేదు, చెప్పాలి మీకు, చెప్పాలి గట్టిగా, నీ లోపలే ఉందిరా నాయన అసలైన షిరిడి. అక్కడికి వెళితే నీ సర్వ దుఃఖాలు పరిహారం అవుతాయి. బాబా గారు చెప్తున్నారు. అర్థం అవటం లేదా పిచ్చివాడా అంటున్నాడు. ఎవరు? పత్రి మహారాజ్. అప్పుడు నాకు బలు వెలిగింది. అరే ఇప్పుడు దాకా నా ముందు కూర్చున్నటువంటి సాయి ఎవరో కాదు, సాక్షాత్తు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజే. భౌతికంగా నాకు వాగ్దానం చేశాడు ఆయన, అరే నీ వెంట నేను ఉంటాను తుది శ్వాస వరకు అని చెప్పి. ఆ రోజు మొదలైనటువంటి నా ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ పత్రి మహారాజ్ చేత ధ్యానరత్న, ధ్యానగాన తుంబుర్ అనే బిరుదులు ఇవ్వడమే కాకుండా, శరీరం విడిచిపెట్టి కూడా ఆయనకి ఏ యూనివర్సిటీ ఇచ్చిందో డాక్టరేటు, అదే యూనివర్సిటీ ద్వారా మళ్ళీ ఆ పిప్పలగాడికి ఇవ్వండి అని చెప్పి పైనుంచి రికమెండ్ చేసి ఒక 10 రోజుల క్రితం డాక్టరేట్ కూడా నాకు ఇప్పించాడు నా గురుదేవులు పత్రి మహారాజ్. నా మొదటి బహుమానం. ఇక రెండో బహుమానం, నా పెద్ద కొడుకు 4 సబ్జెక్టులు 10th క్లాస్లో ఫెయిల్ అయితే వాడికి చదువు రాదు, వేస్ట్ అని చెప్పి ఒక ఐస్ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి పెడితే, ఆ ప్రక్కనే భిక్షమయ్య గురూజీ లాంటి ఒక మహానుభావులు వచ్చి ధ్యానం పిల్లలకి ఎంత బాగా ఉపయోగపడుతోంది అని చెప్తే, అది విని 250 రూపాయలు పెట్టి పిరమిడ్ కొనుక్కుని ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తూ చదువుకుంటే సప్లిమెంటరీలో 4 సబ్జెక్టులు ఎట్ ఏ టైం పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. రెండవ సంవత్సరం చైతన్య జూనియర్ కాలేజీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాడు నా పెద్ద కుమారుడు, కేవలం ధ్యానం పిరమిడ్ని ఆశ్రయించి. అప్పటి నుంచి నాకు ధ్యానం పట్ల మరింత అవగాహన పెంచుకొని ధ్యానం చేశాను. 2011లో ఇంకా గొప్ప బహుమానం వచ్చింది నాకు ఈ ప్రకృతి ద్వారా. ఏమిటి ఆ గొప్ప బహుమానం? 2011 11 గంటల 11 నిమిషాల 11 గడియలకి పత్రిజీ గారి పుట్టినరోజు కేకుని బోధనలో ఆయన పుట్టిన ప్లేస్లో కట్ చేయాలని కమిటీ అంతా నిర్ణయించి పత్రి గారికి చెప్తే ఓకే అన్నాడు ఆయన. చక్కగా అంతా రెడీ అవుతున్నది. ఎందుకో పిప్పళ్ళ గారిని పిలవయ్యా ఈసారి నా పుట్టినరోజు ప్రోగ్రామ్కి అని అన్నారు పత్రిజీ. సరే, నాకు ఆహ్వానం వచ్చింది. 11వ తారీఖు పుట్టినరోజు, 10వ తారీఖు బాసర్లో భగవద్గీత రిలీజ్ చేశారు పత్రిజీ.
అక్కడ కూడా నా ప్రోగ్రాం ఉంది. అక్కడ చక్కగా ప్రోగ్రాం జరుగుతుండగా ఆ భగవద్గీత రిలీజ్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, నా రెండవ కుమారుడు హైదరాబాద్లో ఎంసీఏ చేసుకొని కేవలం ఒక 6 నెలల్లో అమెరికా వెళ్ళి నెలకి 1,80,000 రూపాయలు నాకు పంపించడానికి ఒక గొప్ప ఉద్యోగాన్ని ఏర్పాటు చేసుకుని హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతున్నాడు. అరే నాన్న, నువ్వు ఒక 6 నెలల్లో నువ్వు వెళ్ళిపోతావురా అమెరికా, గురువుగారి దగ్గర ఉండే 2 రోజులు ఛాన్స్ వచ్చింది, నువ్వు హైదరాబాద్ నుంచి బోధన వచ్చే మేము ఎలా వచ్చేస్తున్నావు అని చెప్పాం. వాడు వచ్చాడు, మేము వెళ్ళాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. బోధనలో సరస్వతీదేవి ఆలయంలో భగవద్గీత రిలీజ్ అయింది. పుస్తకం రిలీజ్ అయిన తర్వాత ఆయన పట్టుకుని ఇలా చూపిస్తున్నాడు. మేమందరం చేయి చాపుతున్నాం, ఎవరికి ఇస్తాడా ఆ గ్రంథం అని చెప్పి. మీకు ఎవరికి కాదు అని ఆ మూల ఎక్కడో కూర్చున్నటువంటి మా అబ్బాయిని పిలిచి, అరే ఇలారా, ఈ గ్రంథం నీకోసమే ఈరోజు రిలీజ్ చేశాను, ఈ 2-3 రోజులు ఎన్ని పేజీలు చదవగలిగితే అంత చదివేసుకో అన్నాడు. ఆయన కౌగిలించుకున్నాడు. సరే, నాకు ఇవ్వకపోయినా నా కొడుకు ఇచ్చాడని హ్యాపీ ఫీల్ అయ్యాను. 11వ తారీఖు 10 గంటలకి వేదిక మీద బోధనలో ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. హాయిగా ప్రోగ్రాం జరుగుతుంది. గురువు గారిని మేడంని పల్లకిలో తీసుకొచ్చారు ఊరేగిస్తూ. స్టేజ్ ఎక్కిన తర్వాత 11 గంటల 11 నిమిషాల 11 గంటలకి కేకు కట్ చేసి చిన్న ముక్క పత్రి మేడం నోట్లో పెట్టారు. రెండవ ముక్క ఎవరు నోట్లో పెడతారా అని ఇలా చూస్తుంటే అందరూ అన్నాను. ఫోటో దిగొచ్చు గురువుగారితో అని. ఇది మీకు కాదు అని చెప్పి మళ్ళీ ఎక్కడో మూల కూర్చున్న వాడిని, ఒరే ఇలారా అని వాడిని పిలిచి మా అబ్బాయిని ఆ ముక్క నోట్లో పెట్టి చందనం రాసి షాల్ కప్పి కౌగిలించుకుని వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి 2 నిమిషాలు చూస్తున్నాడు. పత్రి మహారాజ్ కరతాళ ధనులతో మారు మురోగిపోయింది కొన్ని వేల మందితో ఆ రోజు. ఏమి అదృష్టం రా, నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు కాబట్టి గురువుగారు నీకు మంచి ఛాన్స్ ఇచ్చారనుకున్నాను నేను. 11వ తారీఖు ప్రోగ్రాం అయింది, మేము భీమవరం వెళ్ళిపోయాము, వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. 12వ తారీఖు ఖాళీ. 13వ తారీఖు దీపావళి 2011లో దీపావళి రోజు సాయంత్రం 7:42 ఏదో పెరుగావడ తింటూ టీవీ చూస్తుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంకుల్, మీరు పిప్పళ్ళ ప్రసాద్ గారేనా అన్నారు. అవునానా, నువ్వెవరు అన్నాడు. నేను మీ 2వ అబ్బాయి ఫ్రెండ్ని, మీ అబ్బాయి ఇప్పుడే చనిపోయాడు అన్నాడు ఫోన్లో. అరే ఎవర్రా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నావు అన్నా. లేదు అంకుల్, మీ బాబు ఇప్పుడే చనిపోయాడు రూములో. ఏం జరిగింది ఏమిటి ఏం అడగల. మా అన్నయ్య గారిని పిలిచి, అన్నయ్య ఇలా జరిగిందంట, అరుణ్ చనిపోయాడట అని ఆ మాట చెప్పగానే మా మిస్సెస్ కూలబడింది. మా అన్నయ్య గారు వాళ్ళు కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళారు. ఏదో ఉంటుంది కదా పోలీసులు, ఏదో ఆ పోస్ట్ మార్టం చేసి సాయంత్రం ఆ బాడీ మధ్యాహ్నం బాడీ ఇస్తే మళ్ళీ భీమవరం మర్నాడు సాయంత్రం 8:30కు వస్తే ఆ బాడీని తడి బట్టలతో తీసుకెళ్ళి చితి అంటించాను. 23 సంవత్సరాల కొడుకు తగలబడుతున్నాడు. చితి అంటించి ఎదురుగుండా కూర్చుని చూస్తున్నాను ఏం జరిగిందా ఏంటని. ఈ లోపల ఒక మాస్టర్ వచ్చి, ప్రసాద్ గారు ఖాళీగా ఉన్నారేంటి అన్నాడు. అరే ఏం చేయనన్నా, ఈ టైంలో ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది అన్నాడు. 1,80,000 నెలకు పంపుతానన్నటువంటి కొడుకు చనిపోయి తగలబడుతుంటే ఆ తండ్రి ధ్యానం చేయాలనే ఆలోచన ఎలా వస్తుంది? ఆ మాస్టర్ చెప్పగానే రెండో ఆలోచన లేకుండా చితికి దగ్గరగా కూర్చుని ధ్యానం చేశాను. 3 గంటలు ధ్యానం అయిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరవండి, చప్పట్లు కొట్టండి అన్నారు. ఎదురుగుండా బూడిదైపోయింది ఆ శరీరం. కొద్దిగా కుండలో వేసి ఇచ్చారు, పట్టుకొచ్చి బీరువాలో పెట్టి ఇంటికి వచ్చారు. రాత్రి 1 గంటకి మా మిస్సెస్ మీదకి మా అబ్బాయి ఆత్మ వచ్చింది, సోల్ వచ్చింది. డాడీ డాడీ అంటున్నాడు. ఏమిటినానా అన్నా. డాడీ నేను డాడీ, అరుణ్ డాడీ అన్నాడు. మనం గమ్ము నమ్మం కదా. మా మిస్సెస్కి డిప్రెషన్లో ఏమన్నా ఇబ్బంది కలిగి అలా పిచ్చెక్కి మాట్లాడుతుందేమో అని అనుకుని అంటుంటే, డాడీ నేను వచ్చాను డాడీ అన్నాడు. అలా చూస్తుంటే, డాడీ ల్యాప్టాప్ తీయమను అన్నాడు. మా మిస్సెస్ చెప్తుంది నాతో, డాడీ అంటుంది నన్ను, ల్యాప్టాప్ తీయమని. ల్యాప్టాప్ తీసాం, ఓపెన్ చేసాం. అది ఆన్ చేయాలంటే ఏం కావాలి? ల్యాప్టాప్ ఆన్ అవ్వాలంటే ఏం కావాలి? పాస్వర్డ్ కావాలి. ఆవిడ చదువుకోలేదు. అప్పుడు చెప్పాడు, saikrupa@gmail.com అని చెప్పే పొడుగు నెంబర్ చెప్పాడు. ఎవరు చెప్పారు? మా మిస్సెస్ చెప్తోంది, చదువురాని ఆవిడ. అవన్నీ కొడితే తక్కువ ఆన్ అయింది. అంటే అప్పుడు ఆవిడలో ఎవరున్నారు? అప్పుడు ఎవరున్నారు? మా అబ్బాయే ఉన్నాడని. అప్పుడు నమ్మి చూస్తే, నాన్న ఎందుకు శరీరం విడిచిపెట్టావని నేను వెళ్ళను, కానీ నా మీద చిన్న మచ్చ పడుతుందిరా. చాలా రకరకాలుగా అన్నారు. నువ్వు లవ్లో ఫెయిల్ అయ్యావు అన్నాడు ఒకడు వచ్చి. తండ్రిగా నువ్వు ధ్యానాలు అట్టుకుని దేశం అంతా తిరిగేవో, ఫ్యామిలీని పట్టించుకోలేదని కొంతమంది తిడుతున్నారా నా కుటుంబ సభ్యులు.
ఏం జరిగిందో అడగవలసిన అవసరం ఉందని అడిగితే వాడు ఒకటే చెప్పాడు. ఇది చాలా సిన్సియర్గా వినవలసిన మాట. 6 జన్మల క్రితం ఇంట్లో ఎవరో ఏదో అన్నారని చెప్పి నేను ఆత్మహత్య చేసుకున్నాను డాడీ. ఈ భూమండలం మీద అత్యంత పాపమైనటువంటి పని ఏదైనా ఉందంటే భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని మధ్యలో ముగించుకోవడమే. అది నేను చేసిన కారణంగా 6 జన్మలుగా పుడుతున్నాను, అర్ధంతరంగా చనిపోతున్నాను. ఈ జన్మలో పత్రిజీ గారు భూమి మీద ఉన్నారని తెలిసి మీ కడుపును పుట్టి పత్రిజీ గారి చేత సన్మానం చేయించుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎనర్జీ ఇచ్చి నన్ను తీసుకెళ్లి సత్యలోకాల్లో నా గురుదేవుడు దింపొచ్చాడు. మీ జన్మలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి గురువు విలువ తెలుసుకోండి అని చెప్తూ చివరి మాట చెప్పాడు. చనిపోయిన వాళ్ళ గురించి ఎవరైనా భూమండలం మీద ఏడిస్తే, వాళ్ళ మీద ఉన్నటువంటి మమకారంతో దుఃఖంతో గనక ఏడుపుతూ కన్నీళ్లు పెడితే వాళ్ళకి రౌరవాది నరకాలు మనం ఇచ్చినట్లే పరోక్షంగా. ఎందుకంటే మేము చేసే పనులు బోల్డ్ ఉంటాయి పైన. మీరు ఏడవడం వల్ల మాకు ఆ సిల్వర్ కార్డు వల్ల ప్రాబ్లం కలుగుతోంది, దయచేసి జీవితంలో ఏడవద్దు అని చెప్పాడు. ఈ 11-12 సంవత్సరాలుగా మా జీవితంలో వెళుతుంది. వాడు వాడిన వస్తువులన్నీ ఉన్నాయి ర్యాక్లో. చూసినప్పుడల్లా ఇది ఉంటే బాగుండు, వీడు వాడుకుంటాడు, వాడి షర్ట్లు, వాడి ప్యాంట్లు అన్నీ ఉన్నాయి. కానీ మాకు వెళుతుంది కానీ దుఃఖం లేదు. దుఃఖం లేకపోవడానికి ఒకే ఒక్క కారణం పిరమిడ్ మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస. పత్రి మహారాజ్కి ఇది నాకు గొప్ప బహుమానం. మరి ఈ 3 బహుమానాల్లో నేను ఎన్నెన్నో నేర్చుకున్నాను. ఆ నేర్చుకోవడంలో ఇంకా నేర్పడానికి ఈరోజు ఇంతమంది దేవుళ్ళు నా ముందు కూర్చుని ఈ బొడ్డాడు మాటలు, ఈ బొడ్డాడు పాటలు వినడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీకు, గురువర్యులకి, మాతాజీకి, ముఖ్యంగా శివాజీ మాస్టర్కి ప్రోగ్రామ్ సెట్ అయిన కానించి రోజుకు ఒకసారి ఫోన్ చేసి ఎన్నింటికి వస్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఎన్నింటికి వస్తున్నారు, ఎంత ప్రేమో. వాళ్ళ మేడం అతల్లేది ఇక్కడే ఉంది. రాత్రి రాగానే తమ్ముడు పాలు తాగుతావా, ఇడ్లీ వేసేవనా, దోశలు వేసేవనా, అమ్మ ఇప్పటికే ఫుల్ అయిపోయిందిరా నాకంటే, ఏదోటి తిను. ఇటువంటి ఫ్యామిలీ ఈ సింగపురంలో ఉండడం మనమందరం చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా భావన చేస్తూ కళ్ళజోళ్ళు తీసేద్దాం. కళ్ళజోళ్ళు తీసేయండి. సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఉపకారం చేయకపోయినా పర్లేదు, అపకారం చేయకూడదు. ఈ ధ్యానం టైంలో అపకారం చేసేది ఆ సిగ్నల్సే కొంచెం ఇబ్బంది పెడతాయి. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 ఇలా చక్కగా క్రాస్ చేసుకుందాం. 45 నిమిషాలు చక్కని ధ్యానంలో మనం గడిపి తదుపరి కార్యక్రమాన్ని పెద్దలకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. హాయిగా జారబడాలి. శరీరం ఎంత సుఖంగా ఉంటే మన ధ్యానం అంత బాగా కుదురుతుంది. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. హాయిగా జారపడదాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. చక్కని సంగీతంతో ఈరోజు మన అదృష్టం ఏంటంటే మహానుభావులు, మాతాజీ, గురువుగారు కొన్ని లక్షల మందికి ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపదలు ఇచ్చినటువంటి మహానుభావులు ఆయన భిక్షమయ్య గురూజీ. వారి సమక్షంలో మనం ధ్యానం చేయడం, సామూహిక ధ్యానం చివరి జన్మల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే లభిస్తుంది. అటువంటి చక్కని అవకాశంలో ఉన్నాం మాస్టర్స్ మనందరం. శ్వాస మీద ధ్యాస.
गच्छामि संघं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि। ధ్యానం సర్వరోగహరిణి అంటూ, ధ్యానం సకల భోగకారిణి అంటూ, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అంటూ 42 సంవత్సరాలు సుమారు ఎడతెరిపి లేకుండా ప్రపంచం నలుమూలలా తిరిగి లక్షల్లో పిరమిడ్ మాస్టర్ని తయారు చేసి వేలల్లో మహాపురుషుల్ని తయారు చేసినటువంటి ఆనంద స్వరూపం డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. 40 నిమిషాలు చక్కని ధ్యానం చేద్దాం. ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్ చేసి తిరిగి మళ్ళీ శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మిత్రులారా. అటకేశ్వరుడు ఆరాధ్య దైవంగా కొలువైనటువంటి సింగపురంలో మనం జన్మించడమే కాక ఆయనకిష్టమైనటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం చివరి జన్మల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతిస్వభా కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ధ్యాన నారాయణాయేతి సమర్పయామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. శ్రీమన్నారాయణ నారాయణ హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి జయ జయ నారాయణ నారాయణ హరి సత్యనారాయణ నారాయణ హరి. तेरी
షిరిడి వెళ్ళాలి అంటే చేయవలసింది ధ్యానం. ఎందుకంటే అసలైన షిరిడి మనలోనే ఉంది. తిరుపతి వెళ్ళాలి, వెంకటేశ్వరుని దర్శించాలి అంటే చేయవలసింది ధ్యానం. ఏ దైవాన్ని దర్శించాలన్నా ఆ దైవం మనలోనే ఉంది. కానీ మరి ఎందుకు ఈ యాత్రా స్థలాలు, ఈ తీర్థస్థలాలన్నీ అంటే అక్కడ మనం ప్రొవైడ్ చేసినటువంటి చక్కని ఎనర్జీలో ధ్యానం చేస్తే తొందరగా ఈ మస్తిష్కం శూన్యమవుతుంది, ధ్యానం బాగా కుదురుతుంది. అందుకు యాత్రా స్థలాలు వెళ్ళాలి, అందుకు షిరిడి వెళ్ళాలి, అందుకు పుట్టపర్తి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళి నా కొడుకుకి ఆరోగ్యం, నా కూతురికి వైద్యం, నా కొడుకుకి ఇంకొకటి, నా భార్యకి ఇంకొకటి, ఆ కోరికలు కోరుకోవడానికి అక్కడికి వెళితే నిరుపయోగమైన చెప్తున్నాయి శాస్త్రాలు. మరి సాయిని దర్శిద్దాం, ఆ షిరిడి వెళ్దాం, చక్కగా సాయి దివ్య రూపాన్ని దర్శించి మళ్ళీ మన దైనందిన కార్యక్రమంలోకి వచ్చేద్దాం. శ్వాస మీద ధ్యాస అనే గురువును పట్టుకొని మరింత లోపలికి షిరిడిలో ప్రవేశిస్తున్నాం మనందరం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
ध्यानं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि। మానవుడు తినవలసిన ఆహారం శాకాహారమని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి గొప్ప సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఈ పిఎస్ఎస్ మూమెంట్ తర్వాత అంత ధైర్యంగా ఈ ప్రపంచానికి చెప్పినటువంటి మరొక గొప్ప మహానుభావుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి మహారాజ్. ఆయన స్వయంగా ఆ పరమేశ్వరుడి గురించి, పరమేశ్వరుని యొక్క ఔన్నత్యం గురించి, అసలు ఆ శివుడు ఎవరు అనే దాని గురించి ఎంత అద్భుతంగా ఈ ప్రపంచానికి అందించాడో నిర్మోహమాటంగా శ్వాస మీద ధ్యాస.
ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా. నాలో ఉన్నది శివుడేగా నీలో ఉన్నది శివుడేగా. నాలో నీలో అందరిలో ఉన్నది ఒకడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా. నాలో కదిలే ప్రాణమే నింగి నింపిన గాలి కదా నింగి నింపిన ఆగాలే అందరి ప్రాణం అవును కదా. ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా. నా జఠరాగ్ని తెలుపంగా వెలుపల వెలుగై ఇచ్చెనని వెలుపల విచ్చిన ఆ వెలుగే అందరిలో జఠరాగ్ని కదా. ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా. నేల నీరు నింగియును ఉన్నవి నాలో వెలుపలలో భూతములైదును శివుడనగా అశివము నాలో కలదేవి. ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా. నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా. నాలో శివుడని అననేలా నేనై ఉన్నది శివుడేగా. నేను నీవు అన్నియునై ఉన్నది ఒకడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా. హరియును బ్రహ్మయు శివుడేగా ఆ శ్రీమాతయు శివుడేగా. అందరి శ్వాస శివుడేగా మనందరి శ్వాస శివుడేగా. శివుడే శివుడే శివుడేగా. ఉన్నది ఒకడే శివుడేగా శివుడే శివుడే శివుడేగా. ఆఖరి 15 నిమిషాలు ఈరోజు ఈ మహాసంబరాల్లో
చక్కని సామూహిక ధ్యానం, పరమ గురువులతో, హాస్టల్ మాస్టర్స్తో, పత్రిజీ గారి ఎనర్జీతో, సదానంద యోగేశ్వరుని యొక్క ఎనర్జీతో, మన మధ్యలో ఉన్నటువంటి మహానుభావులతో మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిచి చేసే కార్యక్రమాల్ని భోగవంత కార్యక్రమాలు అంటారు. నువ్వు ఎంత భోగాన్ని సంపాదించుకున్నా ఏదో ఒక రోజు ఆవగింజంత నీ వెంట రాదుగాక రాదు. అదే ఆవగింజంత సాధన చేస్తే, ధ్యాన సాధన నీ వెంట వస్తుందని చెప్తాడు మహానుభావుడు శ్రీ షిరిడి సాయినాథుడు, సత్య సాయినాథుడు. కేవలం 42 సంవత్సరాల క్రితమే మనం ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే మాట విన్నాం. కానీ సత్యసాయినాథుడు ఎప్పుడూ పుటపర్తిలో ఆ మహావృక్షం కింద తేట తెలుగులో రచన చేసి బోర్డు తగిలించాడు. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఆయన వేసిన విత్తనం పత్రి మహారాజ్ పోషించి పెంచి ప్రపంచానికి ఆయురారోగ్యాల్ని ప్రసాదించే సాధన ఇచ్చాడు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. దయా కరో భగవాన్, కృపా కరో భగవాన్, దయా కరో భగవాన్, కృపా కరో భగవాన్, కృపా కరో భగవాన్, దయా కరో భగవాన్, కృపా కరో భగవాన్, దయా కరో భగవాన్, కృపా కరో భగవాన్. సాయి సాయి దయా కరో భగవాన్, కృపా కరో భగవాన్. సాయి శ్రీ సాయినాథ భగవాన్, సత్య సాయినాథ భగవాన్, హే దయా కరో భగవాన్, హే కృపా కరో భగవాన్, దయా కరో భగవాన్, కృపా కరో భగవాన్, దయా కరో భగవాన్, కృపా కరో
గచ్ఛామి సంగం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సంగం శరణం గచ్ఛామి. ఆఖరి 10 నిమిషాలు కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉంది. అది ఆనాడు తెలుసుకున్నాడు ఆంజనేయ స్వామివారు. అందుకనే ఆయన 2వ ఏట నుంచే ధ్యానం చేశారు. ఎవరు నిరంతరం ధ్యానం చేస్తారో వారికి 2 లాభాలు ముఖ్యంగా వస్తాయి, నువ్వు అడిగినా అడగకపోయినా. మొదటి లాభం శారీరక దారుఢ్యం, ఆరోగ్యం. 2వ లాభం ధైర్యం, దేని పట్లైనా ధైర్యం. ఆంజనేయ స్వామి ఆ 2 లక్షణాలతో మొదట మనకి ధ్యానాన్ని ఇస్తున్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి ధ్యానం చేస్తున్నాం. చివరి 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మరి అటువంటి ఆంజనేయ స్వామి గుండెలు చీలిస్తే ఉన్నటువంటి ఆరాధ్య దైవం శ్రీరాముడే కదా. కానీ మనకి తెలియడం కోసం గుండెలు చీల్చినట్లుగా సీతారాములు అక్కడ కనపడుతున్నట్లుగా ఉంటుంది. కానీ అస్సలు సత్యం నా రాముడు నా లోపలే ఉన్నాడు, నా అంతరంగాల్లో అని చెప్పడం కోసం మన పెద్దలు అలా చిత్రీకరించారు. ఆంజనేయ స్వామికైనా అమ్మవారికైనా మనకైనా రాముడు ఉండే స్థానం మన హృదయ స్థానమే మిత్రులారా. ఆ రామచరితాన్ని వింటే ఆంజనేయ స్వామి ఎంత పులకించిపోతాడో. ఆఖరి 8 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. శ్రీరాముని
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि श्वासोऽहं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస